హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ప్రోటీన్ ఎక్కువగా ఉండే హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ శనగలతో పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ శనగల పులావ్కి నేను కాబూలీ శనగలు తీసుకున్నానండి. వీటికి బదులు నల్ల శనగలు కూడా తీసుకోవచ్చు. నేను 150 గ్రాముల వరకు శనగలు తీసుకొని వాటిని 2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసుకొని 8 గంటలు నానబెట్టుకున్నాను. నానిన తర్వాత కుక్కర్లో సరిపడినన్ని నీళ్లు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. నీళ్ళని వడకట్టుకొని ఉడికిన శనగల్ని పక్కన పెట్టుకోవాలి. బియ్యం నానబెట్టుకోవడానికి గిన్నెలోకి 2 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నానండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ రైస్ సుమారుగా 1/2 కేజీ వరకు ఉంటాయి. ఈ బియ్యాన్ని 3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు చొప్పున నీళ్లు పోసుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నానండి. వీటిని సుమారుగా గంట సేపు నానబెట్టుకోవాలి. మామూలు రైస్తో చేసుకున్నట్లయితే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల చొప్పున నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఈ పులావ్ని కుక్కర్లో చేసుకుంటే త్వరగా అయిపోతుందండి. కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత అందులో 2 బిర్యానీ ఆకులు, 3 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క, 4 లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ షాజీరా, 1 స్టార్ అనీస్ ఇంకా జాపత్రి చిన్న ముక్క వేసుకొని 5 సెకన్ల పాటు వీటిని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా మధ్యకి కట్ చేసుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక పెద్ద టమాటోని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పావు స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం మీ టేస్ట్ సరిపడా వేసుకోండి. 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ లేదా బిర్యానీ మసాలా పౌడర్, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద వేగనివ్వాలి. టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకొని మరొక నిమిషం వేగనివ్వాలి. మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని 50 ml పెరుగు వేసుకొని మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఉడికించిన శనగలు వేసుకొని మసాలా అంతా శనగలకి బాగా కోటయ్యేలాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మధ్యలో కలుపుకుంటూ 3 లేదా 4 నిమిషాలు ఉడికించుకోవాలి. శనగలు మసాలాతో కొంచెంసేపు ఉడికిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్తో సహా వేసుకొని కలుపుకోవాలి. రైస్ విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. మసాలాలో రైస్ ఇంకా వాటర్ బాగా కలిసిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే అన్నీ సరిపోయాయండి. కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. శనగల్ని ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి 2 విజిల్స్ హై ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే రైస్ చక్కగా పొడి పొడిగా వస్తుంది. హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్ ప్రెషర్ పూర్తిగా పోయే వరకు ఉంచేయాలి. కుక్కర్ ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే మూత ఓపెన్ చేసుకోవాలండి. రైస్ చూడండి ఎంత పొడి పొడిగా చక్కగా ఉడికిందో. టేస్టీగా హెల్తీగా శనగలతో పులావ్ రెడీ అండి. ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.